గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు దేవి నాగవల్లి. హైదరాబాద్ ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్న కొత్త సీఎం. ఇక రేపు శాసనసభ పర్వంలో బీజేపీ సభ్యులదే అసలు ట్విస్ట్. అలాగే రేపటి నుంచి ఆర్టీసీ బస్ మహిళల ఉచిత ప్రయాణం షురు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. తొలుత పార్లమెంటుకు వెళ్లి తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఇతర కాంగ్రెస్ పెద్దలతో కీలక భేటీలు నిర్వహించారు. మంత్రుల శాఖల కేటాయింపు, మిగిలిన 6 కేబినెట్ బర్తులపై చర్చలే ఫోకస్. తెలంగాణ శాసనసభ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ శాసనసభ తొలి సమావేశాల కోసం గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రాజ్భవన్ లో ఉదయం 8:30కు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు అక్బరుద్దీన్. అలాగే రేపు స్పీకర్ గా నామినేషన్ వేస్తారు గడ్డం ప్రసాద్. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే తనతో పాటు తన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెగేసి చెప్పారు. రేపు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ భయపడి అక్బర్ ని ప్రొటెం స్పీకర్ చేసిందని ఆరోపించారు. సభలో ఎంతో మంది సీనియర్లుండగా అక్బరుద్దీన్కి ఎందుకు అవకాశం ఇచ్చారని రాజాసింగ్ నిలదీశారు. అయితే రేపు ఉదయం భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్తారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఆ తర్వాత కిషన్ రెడ్డితో భేటీ అవుతారు బీజేపీ ఎమ్మెల్యేలు. కిషన్ రెడ్డితో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. కొత్త అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాలో వెళ్లడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ తన ఎల్పీ నేతను ఎన్నుకుంటుంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్న అంశం కీలకంగా మారింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి స్కీమ్ను రేపు సీఎం రేవంత్ ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఫ్రీ జర్నీ కల్పిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డుతో వారం పాటు ప్రయాణం చేయొచ్చని, తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ఫ్రీ బస్ స్కీమ్తో రోజుకు 7 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. మల్కాజిగిరి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తనని దేశానికి పరిచయం చేసింది మల్కాజిగిరి ప్రజలే అన్నారు. కొడంగల్తో పాటు మల్కాజిగిరి ప్రాధాన్యత ఇస్తా అన్నారు. మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం రేవంత్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉదయం ఆర్టీసీ విద్యుత్ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. విద్యుత్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్యుత్ వినియోగం, పంపిణీ, ఉత్పత్తి అంశాలపై సీఎంకి వివరించారు అధికారులు. విద్యుత్ శాఖకు సంబంధించి 85,000 కోట్ల అప్పులున్నట్లు చెప్పారు. ఇక విద్యుత్ శాఖ రివ్యూకి జెన్కో సీఎండీ ప్రభాకర్ హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. 2009-14 వరకు ఉద్యమ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తేస్తుంది. ఆంధ్రాలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇక ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలపై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికార ప్రతిపక్షాల రాజకీయ కామెంట్లు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. మార్చి 15న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఓట్ల జాబితాలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు కొనసాగుతూనే ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాకి లేఖ రాశారు. ముసాయిదా జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు కనిపిస్తున్నాయన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని, తమ అభ్యంతరాలపై దృష్టి పెట్టలేదంటూ చంద్రబాబు తప్పుపట్టారు. ఇన్పుట్ సబ్సిడీపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఏపీ సీఎం జగన్ కోరారు. సంక్రాంతి కల్లా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని చెప్పారు. తిరుపతి, బాపట్ల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులు, రైతుల కష్టాల్ని తెలుసుకున్నారు. గతంలో వరదలు వస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని, తాము మాత్రం ఇప్పుడు 2,500తో పాటు రేషన్ కూడా ఇస్తున్నామని జగన్ వివరించారు. పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎక్కడున్నారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు. అనంతరం నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటల్ని చంద్రబాబు పరిశీలించారు. ఈసారి తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్న ఆయన కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి విడుదల రజని. తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన తూబాడ, బుక్కాపురం రైతుల్ని పరామర్శించారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు మంత్రి రజని. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు పురంధేశ్వరి. నిన్న విశాఖలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలకు మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు ఏమీ అర్థం కాదన్నారు. 2015లో బీసీ కులాలకు తెలంగాణలో రిజర్వేషన్లు తీసేశారని గుర్తు చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారా అంటూ మంత్రి నిలదీశారు. తెలంగాణలో జనసేన ఉందా లేదా అని ప్రశ్నించారు సీదిరి అప్పలరాజు. ప్రపంచ నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తుంటే పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి అమర్నాథ్. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది కేవలం శాటిలైట్ సెంటర్ అని పవన్ నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు అమర్నాథ్. టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమాగా చెప్పారు. ప్రజా సమస్యల్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు అచ్చెన్నాయుడు. మిషాంగ్ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. యశోద హాస్పిటల్లో కేసీఆర్ కు సర్జరీ, అయితే ఆసుపత్రికి ఎవ్వరూ రావద్దన్న హరీష్ రావు. ఇక తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటున్న చంద్రబాబు. ఇలాంటి టాప్ 9 ఏపీటీఎస్ వార్తల్లో చూద్దాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గాయపడ్డ కేసీఆర్ కు యశోద హాస్పిటల్లో సర్జరీ చేశారు వైద్యులు. కేసీఆర్ కు తుంటి ఎముకకు సంబంధించిన ఆపరేషన్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టారు. కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. యశోద హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని జానారెడ్డి అప్పుడు ట్వీట్ చేశారు. వ్యక్తిగత అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రికి వెళ్లగా అక్కడే కేసీఆర్ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వెళ్లి కలిశానని చెప్పారు జానారెడ్డి. కేసీఆర్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో యశోద హాస్పిటల్కి అభిమానులు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. విరిగిన తుంటి ఎముకకు వైద్యులు సర్జరీ చేస్తున్నామన్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని హరీష్ రావు వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించిన విధంగానే ప్రజా దర్బార్ ప్రారంభించారు. తొలిసారి నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఎవరైనా అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని అన్నారు. చేయని తప్పుకు తనని 50 రోజులకు పైగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తనకు సంఘీభావం తెలిపారన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ నాయకుల్ని కార్పొరేటర్లు బెదిరించిన సంఘటనపై రాచకొండ కమిషనర్ చౌహాన్ కి ఫిర్యాదు చేశారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరించడం హేయమైన చర్య అన్నారు మంత్రి రాజశేఖర్ రెడ్డి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి చెప్పారని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. కళ్యాణదుర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ 1000 బైక్లపై వచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. కళ్యాణదుర్గం నుండి రఘువీర పోటీ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం పనుల్ని పరిశీలించారు ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి. అంబేద్కర్ స్మృతివనం జనవరి 20కి ప్రారంభమవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహం పూర్తిగా సిద్ధమైందని, స్మృతివనంలో మ్యూజియం, లైబ్రరీ, క్యాంటీన్ రెడీ అవుతున్నాయని చెప్పారు. ఇక ఏపీలోని అన్ని నగరాల్లో సుందరీకరణ, రోడ్లు అభివృద్ధి వేగంగా జరుగుతోందని, కేంద్రం నుంచి నిధులు కూడా వస్తున్నాయని తెలిపారు శ్రీలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మేనిఫెస్టోలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఎన్జీఓస్ నేత జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. తృణమూల్ అగ్గిపరాటాపై లోక్సభ బహిష్కరణ వేటు వేసింది. ఈ చర్య ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్నారు దీది. ఇక లోక్సభ ఎన్నికల ముందు
ఉల్లి ఘాటు తగలకుండా మోదీ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న వివాదంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్సభ బహిష్కరణ వేటు వేసింది. ఆమె సభ్యత్వం రద్దయింది. ఈ అంశంపై విచారణ చేసిన ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోన్కర్ ఆమెను బహిష్కరణకు సిఫారసు చేస్తూ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదిక పరిశీలనకు 3 రోజులు కావాలని కాంగ్రెస్, టీఎంసీ కోరినా ఫలితం లేకపోయింది. మహువాని లోక్సభ బహిష్కరించగానే విపక్ష ఎంపీలందరూ లోక్సభని బాయ్కాట్ చేశారు. మొయిత్రాతో కలిసి సోనియా గాంధీతో పాటు విపక్ష సభ్యులందరూ పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి తాను నిరసన తెలిపారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న నివేదిక ఆధారాల సేకరణ పద్ధతిని ఉల్లంఘించిందని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం విమర్శించారు. ఎథిక్స్ కమిటీ ప్రతి రూల్ని ఉల్లంఘించిందని, పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిందని మహువా మొయిత్రా విమర్శించారు. పార్లమెంటరీ కమిటీని ఎలా అస్త్రంగా మలుచుకుంటారో సభ చూసిందన్నారు. తన వయసు 49 ఏళ్లని, మరో 30 ఏళ్ల పాటు పార్లమెంట్ బయట లోపల పోరాడతానని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసిన సభలో ఒక మహిళను అవమానించారని మహువా మండిపడ్డారు. తృణమూల్ ఎంపీ మీద బహిష్కరణ వేటు విషయంలో విపక్షం చేస్తున్న వాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 2005లో యూపీఏ జమానాలో అలాగే జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ ఏకంగా 10 మంది ఎంపీలను బహిష్కరించిందన్నారు. అప్పుడు కూడా నివేదికను సభలో ప్రవేశపెట్టి వేటు వేశారని గుర్తు చేశారు ఆయన. బాధితురాల్ని దోషిగా చేయొద్దని అర్థం వచ్చేలా ఒక ప్లకార్డును ధరించి బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ నిరసన తెలిపారు. కమిటీ సిఫార్సులో తన పేరు కూడా ఉందని చెప్పారు. మహువాకు న్యాయం కోసం పోరాడినందుకే తనని టార్గెట్ చేశారన్నారు. ఆమెకు సభలో తన వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు డానిష్ అలీ. మహువాపై సభ నుంచి బహిష్కరించడం బీజేపీ ప్రతీకార రాజకీయాలకు ఉదాహరణ అని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని, ఇది అన్యాయమని దీది అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఓడిస్తారని మమతా చెప్పారు. మహువా బాధితురాలని, వచ్చే ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధిస్తుందని మమతా బెనర్జీ చెప్పారు. ఉత్తరాఖండ్లో పెట్టుబడులు పెడితే పుణ్యం, అభివృద్ధి రెండూ దక్కుతాయని ప్రధాని మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. తన 3వ విడతలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ధీమాగా చెప్పారు. ఉత్తరాఖండ్లో పెట్టుబడుల ఆకర్షణ కోసం 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ను ప్రారంభించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో దేశంలో అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చి పోయి వాటి స్థానంలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని యువతకు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర అని ఢిల్లీలో ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఉల్లి ఘాటు ఓట్ల రూపంలో తమకు తగలకుండా ఉండాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉల్లిపాయల ధరలకు కళ్లెం వేయడానికి వాటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కొత్త సంవత్సరంలో మార్చి వరకు ఈ నిషేధం వర్తిస్తుందని విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. గుడివాడ నియోజకవర్గంలో తుఫాన్తో నష్టపోయిన పంట పొలాల్ని పరిశీలించారు టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. తుఫాన్తో పంట మునిగి రైతులు కష్టాల్లో ఉంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి ఒక దివ్యాంగుణ్ణి చిత్రహింసలు పెట్టినట్టు పోలీసులపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బొమ్మలాటపల్లి గ్రామ మహిళా సంఘాల యానిమేటర్గా గతంలో పనిచేసిన దివ్యాంగుడు మహానందరెడ్డి పొదుపు సంఘాల నగదు గోల్మాల్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి పారిపోతున్న ఒక మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై రాడ్తో దాడి చేసి పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. శబ్దాలు రావడంతో అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక సైకో కిల్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి పేరుతో మహిళల్ని ట్రాప్ చేసి వెంట వచ్చిన వాళ్లను కిరాతకంగా చంపడం కలకలం రేపింది. కిష్టప్ప అనే సైకో కిల్లర్ మహిళల్ని చంపి మూటగట్టి పడేస్తూ సైకో ఆనందం పొందుతున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. 2 రోజుల క్రితం ఒక మహిళ హత్య కేసులో కిష్టప్పను అరెస్ట్ చేయగా ఎంక్వైరీలో ఇప్పటి వరకు 6గురిని చంపినట్లు కిష్టప్ప ఒప్పుకోవడంతో పోలీసులే షాక్ అయ్యారు. ప్రకాశం జిల్లా డోర్నల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. 9వ తరగతి చదువుతున్న తన సోదరిని ఇంటికి తీసుకువెళ్లడంపై ప్రశ్నించిన కోటపాటి బాజీ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఉపాధ్యాయుడు కొమరోలు శ్రీనివాస్ ప్రసాద్. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.
శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐలో బంగారం మాయం కేసును పోలీసులు ఛేదించారు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న సురేష్ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో 7 కిలోల 195 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ వెల్లడించారు. బినామీ పేర్లతో ఇతర బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో పెట్టారని తెలిసింది. యూపీలో పొరపాటున పేలిన తుపాకీ. ఇక ఒడిశాలో నోట్ల కట్టల గుట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ప్రమాదవశాత్తు పోలీస్ అధికారి చేతిలో తుపాకీ పేలి మహిళ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అలీగఢ్లో పాస్పోర్ట్ ధృవీకరణ కోసం ఒక మహిళ ఒక యువకుడు వచ్చారు. అదే సమయంలో కానిస్టేబుల్ నుంచి రివాల్వర్ తీసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ వర్మ దాన్ని చెక్ చేశాడు. ఇంతలో ఆయన వేలు ట్రిగర్ కి తగిలింది. బుల్లెట్ ఆ మహిళ తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశాలోని సంబల్పూర్లో నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికి 200 కోట్ల రూపాయల వరకు నగదును అధికారులు లెక్కించారు. 3వ రోజు ఈ సోదాలు చేపట్టారు. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకి చెందిన బల్దేవ్ సాహు ఇన్ఫ్రా అనే కంపెనీకి చెందిన సొమ్మిది. ఈయనకే చెందిన జార్ఖండ్లోని బౌద్ధ డిస్టిలరీస్ ఆఫీస్ మీద కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. కాంగ్రెస్ ఎక్కడుంటే అవినీతి అక్కడన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. నోట్ల రద్దు గురించి ఎప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడతారో ఇప్పుడు అర్థమైందంటూ చెప్పారు. కాంగ్రెస్ నేత ధీరజ్ సాహుకి చెందిన భవనాల్లో 200 కోట్ల నగదు లభించడం వీరి అవినీతికి తిరుగులేని ఆధారమని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అందుకే కాంగ్రెస్ ఈడీ, సిబిఐలను ప్రశ్నిస్తోందని చెప్పారు. ఆదిత్య L1 మిషన్ నుంచి సూర్యుడికి సంబంధించిన కొత్త ఫోటోలు వచ్చాయి. ఇవి సూర్యుడి ఫుల్ డిస్క్ ఇమేజ్ ను ఇస్రో తెలిపింది. అతి నీల లోహిత కిరణాలకు దగ్గరగా ఉంటూ సూర్యుడిని చిత్రీకరించారు. సూర్యుడికి చెందిన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ కు సంబంధించిన వివరాలపై పరిశోధనలు చేయడానికి ఈ ఫోటోలు పనికొస్తాయని చెబుతున్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో నేవీ డే రిహార్సల్స్ ముగిశాయి. నావికాదళ యుద్ధ విన్యాసాలు అబ్బురపరిచాయి. విద్యుత్ దీపాలతో యుద్ధ నౌకల్ని అలంకరించారు. రిహార్సల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నేవీ బ్యాండ్ అలరించింది. ప్రధాని మోదీ ఢిల్లీలో ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ ని ప్రారంభించారు. కళాకారులకు, డిజైనర్లకు ఇది వేదిక అవుతుందని ప్రధాని చెప్పారు. కళారీతి ఏదైనా సరే ప్రకృతి ఒడిలో పుడుతుందని, ప్రకృతికి అనుకూలంగా, పర్యావరణానికి హితంగా ఉంటుందని ప్రధాని వివరించారు. మిజోరాం జెడ్పీఎం నేత లాల్ దుహామా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హోమాతో గవర్నర్ హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఐజ్వాల్లోని రాజ్ భవన్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పీఎం ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 27 నియోజకవర్గాల్లో జెడ్పీఎం పార్టీ గెలుపొందింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తిరుపతికొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆయన వచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ సంఘం నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ప్రమాదంలో 6 కార్మికులు చనిపోయారు. పూణేలోని క్యాండిల్ తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తున్నారు.